బైజూస్ కంటెంట్ పేరుతో నాటి వైసీపీ ప్రభుత్వం 1,306 కోట్లు వృధా చేసింది. 2 ఏళ్ల పాటు ఆనాడు విద్యార్థులు టీచర్లకు ఇచ్చిన 9,52,925 ట్యాబ్లు ఎక్కడున్నాయో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇన్ని లక్షల ట్యాబ్లు నాడు పంపిణీ చేయగా ఇటీవల 10వ తరగతి విద్యార్థులకు సిబిఎస్ఈపై అంచనా పరీక్ష కోసం 77,000 ట్యాబ్లు ఏర్పాటు చేయడానికి నానా తంటాలు పడ్డారు. అంటే వాటి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా బైజూస్ ట్యాబ్లను విద్యార్థులు ఎక్కడా వినియోగించడం లేదు. గత ప్రభుత్వంలోనే వాటిని వాడడం విద్యార్థులు మానేశారు. మరోవైపు కంటెంట్ ఇచ్చిన బైజూస్ సంస్థ ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయింది. ఆ సంస్థ యజమాని బైజూస్ రవీంద్రన్ మనీ లాండరింగ్ కేసులో ఇరుక్కొని కంపెనీ దాదాపుగా బోర్డు తిప్పేసే పరిస్థితికి చేరింది. విజయవాడలో ఉన్న బైజూస్ ఆఫీసుకు బోర్డు తప్ప ఇంకేమీ మిగల్లేదు. దీంతో ఇప్పుడు 1,306 కోట్లతో కొనుగోలు చేసిన ట్యాబ్లను ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఈ ఏడాది విద్యార్థులకు కొత్తగా ట్యాబ్లు ఇవ్వరు. గతంలో ఇచ్చిన ట్యాబ్లు ఏం చేయాలో తెలియదు. మొత్తంగా బైజూస్ ట్యాబ్లకు పెట్టిన 100 కోట్ల పరిస్థితి బూడిదలో పోసిన పన్నీరు చందంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, కొన్ని కోట్లు ఖర్చు పెట్టి మరి పంపిణీ చేసిన ట్యాబ్లు ఇప్పుడు ఏమయ్యాయి అనేది ఇప్పుడు ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? బైజూస్ కు సంబంధించి కంటెంట్ ను ఇస్తూ గత ప్రభుత్వం వైసీపీ అధికారంలో ఉండగా లక్షలాది ట్యాబ్లను రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు చేసి ఇవ్వడం జరిగింది. అయితే ఈ ట్యాబ్ల కొనుగోలులోనే అప్పట్లో గోల్మాల్ జరిగిందని అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం ఏమాత్రం వెనకడుగు వేయలేదు. ఈ ట్యాబ్ల విషయంలో ముందుగా సొమ్ము చెల్లిస్తామనే విషయాన్ని చెప్పకుండా ముందుకెళ్లడంతో చాలా మంది టెండర్లు వేయని పరిస్థితి. తర్వాత ముందుగానే సొమ్ములు చెల్లిస్తామని టెండర్ తమ అనుకున్న వారికి వచ్చిన తర్వాత చెప్పడంపై అప్పట్లో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అయితే 8వ తరగతి పిల్లలకు ఈ ట్యాబ్లను అప్పట్లో అందించారు. అయితే ఇప్పుడు ఆ ట్యాబ్లు ఏమయ్యాయి, ఎక్కడున్నాయి అనేది కూడా తెలియని పరిస్థితి. కొంతకాలంగా ఈ ట్యాబ్ల విషయంలో గత ప్రభుత్వం లాస్ట్ లో దాన్ని పూర్తిగా వదిలేయడంతో అటు టీచర్లు అటు విద్యార్థులు కూడా వదిలేయడంతో వాళ్ళు అసలు స్కూళ్లకు ట్యాబ్లు తీసుకురావడం వదిలేశారు. దీంతో మొత్తం టీచర్లకు ఇచ్చిన 9,52,925 ట్యాబులు ఎక్కడున్నాయి, టీచర్లకు విద్యార్థులకు ఇచ్చిన ట్యాబులు అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. రీసెంట్ గా సిబిఎస్ఈ పై అంచనా పరీక్ష కోసం 77,000 ట్యాబులు అవసరమవుతాయని తెప్పించాలని చూస్తే దానికోసం నానా తంటాలు ఇప్పుడున్న ప్రభుత్వం పడాల్సి వచ్చింది. దీనిపైన బైజూస్ అప్పట్లో ఏదైతే కంటెంట్ ఇచ్చిందో దాన్ని ఫ్రీగా ఇస్తున్నామని చెప్పినప్పటికీ కూడా తర్వాత బైజూస్ కంపెనీ బోర్డు తిప్పేయడంతో ప్రస్తుతం ఆ కంపెనీ పరిస్థితి కూడా దారుణంగా తయారైంది. దీంతో 1,306 కోట్లతో కొన్నటువంటి ట్యాబ్ల పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారిందని చెప్పుకోవచ్చు. మార్కెట్ లో ముందు ట్యాబ్లు కాకుండా ల్యాప్టాప్లు ఇస్తామని అప్పట్లో వైసీపీ ప్రభుత్వం చెప్పి మాట మార్చి అది సాధ్యం కాదని ట్యాబ్లు ఇచ్చింది. దీనిపైన కూడా అప్పట్లో తీవ్ర విమర్శలు అయితే వ్యక్తమయ్యాయి. ఇప్పుడు ఈ ట్యాబ్లు ఏం చేయాలనేది అర్థం కాని పరిస్థితి అయితే నెలకొంది. రైట్, థ్యాంక్ యూ సత్య.